ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. పరస్పరం కాల్ చేసుకుందామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు. పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పోట్లూరు దర్శిత్ పోలీసులను తలుచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం. కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు. జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు. గుడివాడలో కొడాలి నాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉందని పోట్లూరి దర్శత్. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని, రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం, దమ్ముంటే బయటికి రా, పోట్లూరి దర్శత్ బొచ్చు పీకుతారా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పు. పోట్లూరి దర్శత్ అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తారా, ఎవరు వస్తారు రండి అని రెచ్చగొడతావు. నీ బతుకు చంద్రబాబు అవసరం, తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు. చాలా మాట్లాడతారు మా అన్నని, మా అన్న చాలా మాట్లాడాడు, చాలా మాట్లాడాడు సార్. ఏంటన్నా పోలీసుతో మాట్లాడే విధానం బాగుందన్నా. బయటికి అరే కొడాలని ఎక్కడున్నారా, రారా బయటికి, ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సన్యాసం, సన్నాసేదవ. అరే కొడాలని ఎక్కడున్నారా, రారా బయటికి. పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం పరిగి మండలం కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి 2 ఎంపీ సీట్లు, 1 ఎమ్మెల్యే సీటును కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ కురుబలకు న్యాయం చేస్తారని, అలాగే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 6 లక్షల మంది కులుస్తులు తెదేపాతోనే ఉన్నారంటూ సవితమ్మ గెలుపొందడం శుభపరిణామమని చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ సవితమ్మను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకోవాలని కురుబ సంఘం నాయకులు తీర్మానించారు. సమావేశమై మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సవితమ్మక్క గారు పెనుగొండ నియోజకవర్గం తరపున రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నందు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారిని కోరడమైనది. ఎందుకంటే పేద ప్రజలకు దాదాపు 1 సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం, అన్నా క్యాంటీన్ ప్రారంభించి చేస్తున్నది. అదేవిధంగా నియోజకవర్గంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు చేయూతగా ఉండి తన ఆర్థిక సహాయాలు ఎన్నో చేసింది. అదేవిధంగా మంచి వ్యక్తి కాబట్టి ఆమెకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ 164 స్థానాలు గెలవడం జరిగింది. అందులో భాగంగా మన పెనుగొండ ఎమ్మెల్యే గారికి మంచి అవకాశం కల్పించి కేబినెట్ మినిస్టర్గా చేయాల్సిందిగా మేము ముందుకి డిమాండ్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ బాబు గారికి అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు కూడా మేము తెలియజేసుకుంటూ ఉన్నాము. ఆయనకు గతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు కూడా
ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి 20 రోజుల్లో కూడా ఆమెను మంచి స్థానం కల్పిస్తే మళ్ళీ ఇంకా మంచి అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆమెకు మంచి అవకాశం ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల గురించి రాష్ట్రంలో కూటమి అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా అదేవిధంగా తనను బొబ్బిలి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన బొబ్బిలి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బీజేపీ నాయకులతో కలిసి బొబ్బిలి నూతన శాసనసభ్యులు బేబీ నాయన్ మీడియాతో మాట్లాడారు. ఇది ఒక చారిత్రక ఎన్నిక. ఊహలకు మించి ప్రజాగ్రహం, ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటం ఆడుకుంటే పరివాహసానం ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దేశానికి చాటి చెప్పినటువంటి ఇది. ఎందుకంటే పరాజయాలు అందరికీ ఉంటాయి, కానీ మళ్ళీ జీవితంలో రాజకీయంగా మేధక లేకుండా విజయం ఇది. ఒక నియంత్రణ ధోరణితోనే ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని పీడించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక. అవాళ దర్బార్ మహల్లో పార్టీని నిలబెట్టి మాకు దోహదపడ్డారు. దయచేసి ఎవరు కూడా ఈ అభినందన సభలు, సన్మానాలు దయచేసి ఏ గ్రామాల్లో కూడా, ఏ వార్డులో కూడా దయచేసి ఏర్పాటు చేయకండి. అదొక పాలసీ డిసిషన్గా తీసుకున్నాం. మనం సంతోషంగా మనం అందరం చేసి అందరూ వచ్చి కలిశారు. మీ చేయి స్పర్శ నాకు తగిలింది. గత 3 రోజుల నుంచి కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారు. మీ చేయి స్పర్శ, మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు దక్కింది. దయచేసి ఈ అభినందన సభలు, ఈ సన్మానాలకి దయచేసి డబ్బులు వేస్ట్ చేయకండి. మనం గ్రామ సందర్శనలు, వార్డు సందర్శనల ద్వారా మనం ప్రజలకి చేయవలసిన కార్యక్రమం అనేక 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజా సమస్యలనేవి బొబ్బిలి నియోజకవర్గాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయి నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు అవనివ్వండి, సాగునీరు కాలువలు, మౌలిక వసతులు అవనివ్వండి, తాగునీరు అవనివ్వండి అస్తవ్యస్తంగా తయారైంది. అవన్నింటినీ కూడా మనం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చుకొని ఉన్నాం. వాటిని మనం అందరం కూడా బాగు చేసుకోవాలని నేను తెలియజేసుకున్నాను.